హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. హ్యాండ్కి లైనింగ్ని అటాచ్ చేశాక ఈ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలండి. ఇప్పుడైతే కట్ వర్క్ వచ్చింది కదా, కట్ వర్క్ వచ్చిన ప్రతి దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా సీజర్తో కట్ ఇవ్వాలి. కుట్టు పక్కనే కట్ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా కట్స్ ఇవ్వడం వల్లే ఫ్రంట్ సైడ్కి తిప్పినప్పుడు హ్యాండ్ అనేది నీట్గా కనబడుతుంది. ఈ కర్వ్స్ అనేటివి కరెక్ట్గా కనిపిస్తాయి. ఇలా సెకండ్ వేలు సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కట్స్ని అయితే ఈ విధంగా ముందుకు అనాలి. అప్పుడు మన డిజైన్ అనేది కరెక్ట్గా కనబడుతుంది. ఎంబ్రాయిడరీ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడాలంటే కంపల్సరీ ఈ ఫూట్ని అయితే బిగినర్స్ యూజ్ చేయాలండి. అప్పుడే వాళ్ళకైతే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. 3-in-1 ఫూట్లో లెఫ్ట్ సైడ్ పాదాన్ని యూజ్ చేయడం వల్ల ఈ విధంగా వస్తుంది. స్టోన్స్ అయితే చూడండి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇలాంటివి కుట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఒకవేళ స్టోన్ మీద నీడిల్ పడిందంటే నీడిల్ విరిగి కంటికి తాకుతుంది. వర్క్ బ్లౌజెస్ కుట్టడం సింపులే అంటారు, రివర్స్ తీసి కుడితే సరిపోతుంది కదా అని. కానీ చూడండి, ఇలాంటివి వచ్చినప్పుడే మన వర్క్ నీట్ ఫినిషింగ్ వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైనా కూడా కస్టమర్స్కి నీట్ ఫినిషింగ్ ఇస్తేనే మళ్ళీ వాళ్ళు వస్తారు. నేను స్టిచ్చింగ్ చేసే పద్ధతి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.